హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ఈరోజు నేను మాట్లాడాల్సిన అంశం ఏంటంటే, మరి మన విద్యా వ్యవస్థ గురించి మనం గమనించినప్పుడు మన ఉత్తర భారతదేశంలో కొన్ని రాష్ట్రాలు మీరు గమనిస్తే అసలు వాళ్ళు చదువు గురించి కానీ లేకపోతే ఇంకా పై చదువులని అయ్యని అని వాళ్ళు పెద్దగా అడవులు పడ్డరు. కొన్ని వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా ఆర్థికమైన స్వతంత్రం కోసం వాళ్ళు ఏ విధంగా వృత్తి చేయాలి, ఏ విధంగా వాళ్ళ యొక్క స్కిల్స్ని ప్రదర్శిస్తూ రకరకాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. మనం గుంటూరు మనం లోకల్గా మన దక్షిణ భారతదేశంలో చూసినప్పుడు కొన్ని రాష్ట్రాలలో వచ్చేసి మన దగ్గర అన్ని నిమిషాల్లో సెటిల్ అయిపోతున్నారు. వాళ్ళకి చూస్తే వాళ్ళ చదువు మీద పెద్ద కాన్సన్ట్రేషన్ కానీ చదివి చేయాలి అదే ఉండదు. కానీ మనం మటుకి ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల వాళ్ళు ఈ చదువు కోసం బీభత్సంగా కష్టపెడుతున్నారు. పిల్లల చదువు కోసం మరి ఇదే పెద్ద టార్గెట్ అయిపోయింది. కానీ ఫైనల్గా ఏం తెలుస్తుందంటే, మనకి హౌ టు డెవలప్డ్ అనే విషయంలో, హౌ టు ఫ్రీడమ్ ఆఫ్ ద ఎకనామిక్స్ అనే విషయంలో కూడా, ఎకనామీ విషయంలో మనకు తెలియట్లేదు. దీనికి గల కారణం ఏంటంటే, మన దాని గురించి నాలెడ్జ్ ఉంటుంది పిల్లలకి. మనకి ప్రపంచం మొత్తం కూడా ఇప్పుడు ఎక్కడ పెట్టుబడులు ఎక్కడ పెడుతున్నారంటే స్టాక్ మార్కెట్లో పెడుతున్నారు. స్టాక్ మార్కెట్ అంటే మనం నేను ఎవరిని ట్రేడింగ్ చేయండి అనో లేకపోతే డే ట్రేడింగ్ ఇలాంటివి చేయమని చెప్పట్లా. కానీ కనీసం మనం ఎటా పొదుపు చేసుకుంటే, ఇప్పుడు మనం మంత్లీ కనీసం 10,000 మంత్లీ వచ్చే జీతాన్ని బట్టి అందులో 1/3 సేవ్ చేసుకుంటూ పోతే కొన్ని సంవత్సరాలు వచ్చేటప్పటికి కొన్ని క్రోర్స్ రూపీస్ వస్తాయి. దాన్ని కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటారు అనమాట. కానీ ఏంటంటే మనం దాని గురించి మనకు పెద్దగా బట్టి తెలియదు. ఎందుకంటే మనం దాని గురించి చదువుకున్న పుస్తకాల్లో ఉండదు, చెప్పేవాళ్ళు ఉండరు, ఎవరు ఉండరు. దానివల్ల ఏంటంటే మనం దాని గురించి తెలుసుకోకుండానే మనం ఎక్కడ పడితే అక్కడ డబ్బులు ఇన్వెస్ట్ చేసి ఇబ్బందులు పడుతూ ఉంటాం. నేనేం చెప్పే సలహా ఏంటంటే, మనం ఎడ్యుకేషన్ సిస్టమ్ మారాలి. ప్రతి ఒక్కళ్ళు ఈవెన్ హై స్కూల్ స్థాయి నుంచి ఇంజనీరింగ్ కానీ, తర్వాత ఇంటర్మీడియట్ కానీ, తర్వాత పైన పీజీ స్థాయి వరకు కూడా ప్రతి ఒక్క సబ్జెక్టులో, అది సైన్స్ అయినా సోషల్ అయినా ఏదైనా కానీ ప్రతి దాంట్లో కూడా ఒక విధమైనటువంటి ఎకనామీ గురించి నాలెడ్జ్ కలగజేయాలని నేను మన రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వ విద్యాశాఖ మంత్రులని కోరుకుంటున్నాను అనమాట. దీనివల్ల ప్రజలకి చాలా మేలు జరుగుతుంది. ఆ విధంగా కృషి చేస్తారని నేను జరగాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ అని అన్నారు.